Hello my dear friends, welcome back to our channel My Dream My Goal. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో టెట్ నుంచి వచ్చినటువంటి న్యూ అప్డేట్ అయితే మీరు చూడొచ్చు. అదేవిధంగా టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాము అని అనుకుంటున్నారో టెట్లో ఉండే క్వశ్చన్ పేపర్స్ అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న గమనిక, మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మొదటగా మీరు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా భర్తీ చేసే ఉద్యోగాలలో టీచర్ పోస్టులు ముందుంటాయి. ఖాళీలకు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఎగ్జామ్స్ నిర్వహించి నియామకాలు చేపడుతుంటాయి. టీచర్ వృత్తిలోకి వెళ్ళాలనుకునే డిఎడ్ బిఎడ్ క్యాండిడేట్స్ ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫికేషన్ సాధించడం అనేది తప్పనిసరి చేస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ డిపార్ట్మెంట్ వారైతే కనుక గతంలో నిబంధనలు అయితే ఇప్పుడు తెచ్చింది. ఈ యొక్క టెట్ని కంపల్సరీగా క్వాలిఫై చేయాలి అని చెప్పేసి నిబంధన అయితే తీసుకొచ్చారు. దీంతో ఈ రూల్స్ని పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహిస్తూ వస్తున్నాయి. అయితే NCTE తాజాగా ఇకపై టెట్లో ఒక్కసారి విజయం సాధిస్తే చాలు, అది జీవితకాలం చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఆల్. ఎవరైతే కనుక ఈ యొక్క టీచర్ ఉద్యోగానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. అది జీవితకాలం చెల్లుబాటు అవుతుందని ప్రకటించారు. ఎందుకంటే ఒక్కసారి క్వాలిఫై అయితే చాలు, అది మనకి లైఫ్ టైం వ్యాలిడేట్ అయితే ఉంటుంది. ఈ న్యూగా వచ్చిన అప్డేట్, గతంలో డిఎడ్ అండ్ బిఎడ్ లాంగ్వేజ్ 12 కోర్సులు పూర్తి చేసిన తర్వాత నేరుగా డిఎస్ ఎగ్జామ్స్ రాసి మార్క్స్ లేదా ర్యాంక్స్ ఆధారంగా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సొంతం చేసుకునేవారు. ఎంతో గౌరవప్రదమైన సమాజ ప్రగతికి కీలకమైన విద్యా బోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను అంటే టెట్ ఈ టెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు టెట్ను ఏ అయితే రాష్ట్రాలు నిర్వహించాలనుకుంటున్నారో ఈ యొక్క నిబంధనలను అనుసరిస్తూ వారు ఈ టెట్ను నిర్వహిస్తున్నారు. బిఎడ్ అండ్ డిఎడ్ లాంగ్వేజ్ 12 కోర్సులు, దీనికి సమానమైన కోర్సులు పూర్తి చేసిన వారు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క బిఎడ్ అండ్ డిఎడ్ చేసిన వాళ్ళు 1st నుంచి 5th క్లాస్ వరకు బోధించేందుకు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. ఇక 6th నుంచి 8th క్లాస్ వరకు బోధించాలి అనుకున్న వారు స్కూల్ అసిస్టెంట్ టీచర్గా చెప్పుకోవచ్చు. అండ్ పేపర్ 2 వీలైతే కనుక పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. ఈ స్కోర్స్ 7 ఏళ్ళు మాత్రమే చెల్లుబాటులో ఉండేవి ఇది వరకు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల కోర్సులు చేసిన వారు ఒక్కసారి టెట్ రాసి క్వాలిఫై సాధిస్తే సరిపోతుంది. ఆ టెట్ క్వాలిఫికేషన్ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారి అభ్యర్థి యొక్క జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఒక్కసారి క్వాలిఫై అయితే చాలు, అది జీవితాంతం మనకు లైఫ్ టైంలో వ్యాలిడేట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే కనుక డిఎస్సిలో 20% వెయిటేజ్ ప్రభుత్వం, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ ఉద్యోగంలో చేరాలంటే డిఎల్సి రాయాలి. అంతకుముందే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి NCTE ఈ యొక్క NCTE నిబంధనల మేరకు టెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి, అంటే క్వాలిఫై ఉండాలి. ఈ టెట్ ఎగ్జామ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20% వెయిటేజ్ అయితే ఇస్తారు. ఇది మనకి అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎంతైతే స్కోర్ అయితే చేస్తున్నారో అది 20% వచ్చి మనకి ఇక్కడ యాడ్ అవుతుంది జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ 150 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వచ్చి మల్టిపుల్ చాయిస్ విధానంలో జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ మనకు వచ్చి 150, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్గా ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ చూస్తే కనుక జనరల్ క్యాండిడేట్స్ వచ్చి అంటే క్వాలిఫైడ్కి ఇక ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మార్క్స్ రావాలంటే కనుక జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఓసీ వారు అయితే కనుక 90 మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ బీసీ క్యాండిడేట్స్కి 75 మార్క్స్ తెచ్చుకోవాలి. ST SC అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ PH కేటగిరీ వారు అయితే 60 మార్క్స్ అయితే సాధించాలి కంపల్సరీగా. వీరు మాత్రమే క్వాలిఫైడ్ అవుతారు. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తూ ఉంటారు మన గవర్నమెంట్ అయితే. నోటిఫికేషన్స్ ఒకసారి ఇస్తుంటారు యాజ్ యూజువల్ గా, అండ్ దెన్ మనకి ఎగ్జామ్స్ అయితే 2 టైమ్స్ జరుగుతూ ఉంటుంటాయి. ఇక టెట్ సిలబస్, ఈ యొక్క టెట్ సిలబస్ కోసం చూస్తే కనుక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో ఈ యొక్క టెట్ అనే ఎగ్జామ్లో 2 పేపర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి SGT లెవెల్ పేపర్ 1 అండ్ మరొకటి వచ్చి
స్కూల్ అసిస్టెంట్ లెవెల్ అండ్ దీనిని పేపర్ 2గా చెప్పుకోవచ్చు మనం. ఈ మొత్తం సిలబస్ అయితే కనుక పరిశీలిస్తే గతంలో 10వ తరగతి వరకు చదువుకున్న కంటెంట్ తో పాటు డిఈడి బిఈడిలో చదివిన సైకాలజీ మెథడాలజీ అంశాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. అండ్ దీని గురించి తర్వాత మార్క్స్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఇక మార్క్స్ ఏ విధంగా మనకి పేపర్ 1 పేపర్ 2లో ఉంటాయో చూద్దాం. టెట్ పేపర్ 1 సెకండరీ గ్రేడ్ టీచర్స్, వీరిని లెవెల్ 1గా చెప్పుకోవచ్చు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ గా. దీంట్లో చూస్తే కనుక మొత్తం 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్స్ కి 150 మార్క్స్ అయితే ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇందులో కనుక చూస్తే శిశు వికాసం సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది, తెలుగు కంటెంట్ 24 మార్క్స్ ప్లస్ పెడగాజీ 6 మార్క్స్ కింద ఉంటుంది, ఇంగ్లీష్ కంటెంట్ 24 మార్క్స్ పెడగాజీ 6 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ ఉంటుంది ప్లస్ పెడగాజీ 6 మార్క్స్ అయితే ఉంటుంది, పరిసరాల విజ్ఞానం కంటెంట్ వచ్చి 24 మార్క్స్ ఉంటుంది, పెడగాజీ 6 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా పేపర్ 1 క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ పేపర్ అన్ని కూడా పేపర్ 1 ఉంటుంది. ఇక పేపర్ 2 చూస్తే కనుక స్కూల్ అసిస్టెంట్, ఇందులో మ్యాథమెటిక్స్ సైన్స్ ఒక విభాగంగాను సాంఘిక శాస్త్రం మరో విభాగంగాను ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్ సైన్స్ ఒకటి, సోషల్ ఒకటి విడివిడిగా ఉంటుంది. ఈ సిలబస్ ప్రకారంగా చూస్తే కనుక క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అని పరిశీలిస్తే కనుక దీంట్లో చూద్దాము మార్క్స్ ప్యాటర్న్. శిశు వికాసం శాస్త్రం సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది, తెలుగు కంటెంట్ 24 మార్క్స్ ప్లస్ మెథడాలజీ 6 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కంటెంట్ వచ్చి 24 మార్క్స్ ఉంటుంది, మెథడాలజీ 6 మార్క్స్ అయితే ఉంటుంది, మ్యాథమెటిక్స్ కంటెంట్ వచ్చి 24 మార్క్స్ ప్లస్ మెథడాలజీ 6 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే సైన్స్ కంటెంట్ 24 మార్క్స్ ఉంటుంది ప్లస్ 6 మార్క్స్ వచ్చి మెథడాలజీ నుంచి ఉంటుంది. తర్వాత ఈ మార్క్స్ అని చూస్తే కనుక ఈ కేటగిరీ 60 మార్క్స్ కి అయితే మనం మ్యాథమెటిక్స్ సైన్స్ కేటగిరీకి ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది. 60 మార్క్స్ కి మ్యాథమెటిక్స్ సైన్స్ కేటగిరీ ఎగ్జామ్ జరుగుతుంది. సోషల్ సైన్స్ మొత్తం వచ్చేసరికి 60 మార్క్స్ జరిగితే ఇందులో కంటెంట్ వచ్చి 48 మార్క్స్ ఉంటుంది, మెథడాలజీ అయితే 12 మార్క్స్ కి అయితే ఉంటుంది. సోషల్ సైన్స్ మొత్తం 60 మార్క్స్ జరిగితే ఇందులో కంటెంట్ 48 మార్క్స్ కి ఉంటుంది, మెథడాలజీ 12 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇక ప్రణాళికతోనే విజయం టెట్లో సిలబస్ పై ఎంత బాగా గ్రిప్ ఉంటే అంత ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఇతర పోటీల పరీక్షల్లో చూస్తే కనుక మనం ఇంతకు ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే మనం రాసుంటే కనుక ఏ జాబ్కి మనం అప్లై చేసినప్పుడు దానికి సంబంధించి జ్ఞానాన్ని పరీక్షించే క్వశ్చన్స్ అయితే ఎక్కువగా మనకి అధికంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ టెట్లో అవగాహన నైపుణ్య సంబంధ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. అందుకు అనుగుణంగా ఎవరైతే రాద్దాము ప్రిపేర్ అవుతున్నారో ఆ క్యాండిడేట్స్ కంపల్సరీగా సిద్ధం కావాలి, దీన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే న్యాయపూర్ణ సంబంధించింది అయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే మనం చూడొచ్చు. తర్వాత మొదటిగా రాస్తున్న ఎగ్జామ్ సిలబస్ను అవగాహన చేసుకోవాలి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మొదటిగా అంటే ఫస్ట్ టైం ఇది రాస్తున్నాము ఎవరైనా రాస్తుంటే కనుక వారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా చెప్పేది నేను ఏదంటే కనుక ఈ సిలబస్ ను మొత్తం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థరోలీ వచ్చేయాలి. అసలు సిలబస్ కంటెంట్ అసలు ఏముంది దాంట్లో అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఉండాలి. సబ్జెక్ట్స్ అని పక్కన పెట్టేసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సిలబస్ పట్టుకోండి. సిలబస్ నుండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కనుక అసలు ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, అందులో మనకి తెలిసినవి ఏమన్నాయి తెలియనివి ఏమన్నాయి అనేసి మీరు ఒకసారి అయితే కనుక మీ మైండ్లో ఒక మ్యాప్ అనేది వచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక నోటిఫికేషన్ విడుదలయ్యాక సిలబస్ను సేకరించుకుని అంటే సిలబస్ ఏదైతే కనుక అఫీషియల్గా ఇస్తారో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. దానిని పెట్టుకుని మీరు దాన్ని స్టడీ చేయాలి. ఈ సిలబస్ని ఆ స్టడీ చేసుకుంటే మీకు మీ ఐడియాలజీలో మీకు ఒక వే అయితే మీకు వస్తుంది. నేను ఫస్ట్ ఏది చేసుకుని మనం ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఏ వే నుంచి ముందుకు మనం వెళ్దాము అన్నది మీ మైండ్లో అయితే మ్యాప్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఆ తర్వాత ఏదైతే సబ్జెక్ట్స్ మీరు టాపిక్స్ తీసుకుని చదువుతున్నారో అవి ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విధానం కాకుండా మొత్తం బ్రీఫ్గా చదవాలి పూర్తిగా. దాంట్లో కంటెంట్ అసలు ఏముందనేది చదువుతూ సొంతంగా మీరు ఏం చేయాలి, నోట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ అయితే మీకు ఓన్ పక్కగా ఒక నోట్స్ అయితే పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ చూస్తే కనుక ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఏవైతే ఇంతకుముందు మన టెట్ ఎగ్జామ్స్లో ఎవరైతే రాసి ఉన్నారో మీరు దానిని ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఇంటర్నెట్ అయితే ఫుల్గా అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రజెంట్ డేస్లో మీరైతే కనుక కంపల్సరీగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుని అండ్ మీరు చదువుతున్నటువంటి కంటెంట్ ఏ విధంగా క్వశ్చన్ పేపర్కి వస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. అందులో ప్రశ్నల స్థాయి కీలక అంశాలను గుర్తించి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. అప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లోకి వచ్చేస్తుంది.
ఇకపోతే కనుక బేసిక్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ టాపిక్స్ ఏదో ఉన్నదో దాని మీద మీరు బాగా గ్రిప్ అయితే తెచ్చేసుకోవాలి. ఇంకా టెట్లో సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సిలబస్ పేపర్ చూసుకుంటే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క అన్ని అంశాలు కూడా చదవడం అన్నిసారి సాధ్యం కాకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ముఖ్యమైన టాపిక్స్ ఏవైతే ఉంటుందో వాటిని పదే మీరు చదవడం వల్ల మీకేమవుతుంది, ఈజీగా అండర్స్టాండ్ వచ్చేస్తుంది. కాబట్టి టెట్ సిలబస్ ప్రకారంగా 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్టుల కంటెంట్ డిఎడ్ అండ్ బిఎడ్ లాంగ్వేజ్ పండిట్ కోర్సులు చదివిన సైకాలజీ మెథడాలజీ విభాగాల నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తుంటాయి. సిలబస్ అంశాలను పూర్తిగా చదవడంతో పాటు రివిజన్ మస్ట్ అండ్ షుడ్గా చెప్పేది ప్రతి ఒక్కరికి ఏంటంటే కనుక రివిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే కనుక మనం ఎంత చదివిందనేది మళ్ళీ ఒకసారి మనం పునశ్చరణ చేయాలి. కాబట్టి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంతవరకు చదవమనేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే అది అలా మైండ్లో స్టక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఎప్పుడైనా మనకు ఆన్సర్ కావాలనుకున్నప్పుడు ఈ రివిజన్ వల్ల వెంటనే గుర్తొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చివరిగా చూస్తే కనుక మాక్ టెస్ట్లు, మీకు సిలబస్ అంతా స్టడీ చేసేసారు అండ్ చదివేశారు అండ్ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది అన్న తర్వాత మీరు చివరిగా చేయవలసిన పని ఏంటంటే కనుక మాక్ టెస్ట్లు రాయడం. మీకు ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఆఫ్లైన్లో కోచింగ్ సెంటర్లతో ఉంది కాబట్టి మీకు దొరుకుతాయి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మన బుక్స్లో కూడా అనేక మాక్ టెస్టులు రాయడానికి అయితే క్వశ్చన్ అండ్ బిట్ పేపర్స్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి మీరు అది తీసుకునైనా మీరు చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే కనుక మీరు సబ్జెక్ట్ తీసుకున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ తీసుకుని దాని నుంచి మీరు చేస్తున్నారో దాని బిట్ బ్యాంక్ కావచ్చు, లేదా కనుక ప్రీవియస్ మోడల్ పేపర్ అవ్వచ్చు, దాంట్లో మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు దేంట్లో వీక్ అయిపోతున్నారో, ఏ కేటగిరీలో ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్లో అయితే కనుక మీరు వీక్ అవుతున్నారో దాన్ని మీరు ఏం చేయాలి, దాన్ని మీరు గెటింగ్ చేయాలి. ఎందుకంటే తప్పులు ఏవైతే మీకు ఏ సెక్షన్లో అయితే తప్పులు వస్తున్నాయో దాన్ని సర్దిద్దుకోవడం వల్ల నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ఉంటుంది. వీక్ పాయింట్స్ ఏవి ఉంటాయో మనలో వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ మీరు సర్దిద్దుకోవడం చేసుకోవాలి. దాని ద్వారా ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినా సరే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు, ఎప్పుడు జరిగినా సరే మీరు రాసేందుకు సిద్ధంగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఒకటి అనుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే సమ్టైమ్స్ డిలే అవ్వచ్చు, సమ్టైమ్స్ వాళ్ళు ఇచ్చిన తేదీకే ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా సరే మీరు రాయడానికి సిద్ధంగా అయితే ఉండాలి. మీకు ఏదైనా కనుక సజెషన్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ కంటెంట్ ఏదైనా సరే చెప్పాలనుకున్నా, మీకు దేని గురించి అయినా చెప్పాలని ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చలేకపోతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని ఫాలో అవ్వండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.